ప్రతిసారి ఏదో ఒక సాకులు వెతుక్కుంటున్నారా? ఇవాళ ఎలాగైనా చేస్తా, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా, ఇలా వారాలు, నెలలు, సంవత్సరాలు అవుతున్నాయి కానీ మీరు మాత్రం చేతిలో చేయి వేసుకుని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటున్నారు. ఎలాగైనా సాధించాలని అనుకుంటున్నారు కానీ అవ్వట్లేదు. ఏంటి ఫ్రెండ్స్, మీ కథలో కూడా ఇలాగే అవుతుంది కదా? నిజం చెప్పండి. మీరు కోరుకుంటున్న కలలు చాలా పెద్దవి, అలాగే వాటిని సాధించగల దమ్ము, అర్హత కూడా మీకు ఉంది. కానీ కొన్ని చిన్న చిన్న వ్యసనాలు మీ కలల్ని పొందనివ్వకుండా అడ్డుగా ఉంటున్నాయి. అవి ఎలాంటివంటే, మీరు వాడే మొబైల్ ఫోన్, మీ కళ్ళ ముందు తిరిగే అందమైన అమ్మాయిలు, ఇంకా అందరికీ ఎంతో ప్రాణమైన సోషల్ మీడియా యాప్స్, ఇవన్నీ మీకు మీ కలలకి అడ్డుగోడలా ఉన్నాయి. అయితే మీరు ఈ గోడ దాటి మీ అనుకున్న సాధించడానికి ఎగరాలి అనుకుంటే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా 5 నిమిషాలు చూడాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో మీకు సరైన సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి. ఏదైతే కొన్ని నెలలుగా ఉన్న సమస్యలన్నీ కేవలం 21 రోజుల్లోనే ముగిసిపోతాయి. అలాగే అందరికన్నా ముందుగా పరిగెట్టి మీరు అనుకున్న కలలకి దగ్గరగా వెళ్ళొచ్చు. 21 రోజుల్లోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని ఎందుకు చెప్పాను అని ఆలోచిస్తున్నారు కదా? నేను 15 రోజులు చెప్పొచ్చుగా, 25 రోజులు చెప్పొచ్చుగా, కానీ 21 రోజులే ఎందుకు చెప్పానో తెలుసా? మ్యాక్స్వెల్ మ్యాల్స్ అని ఒక చాలా పెద్ద సైకాలజిస్ట్, ఇంకా అందరూ ఇలాంటి చాలా మంది రీసెర్చ్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ లో కనిపెట్టారు. అదేంటంటే, ఏదైనా 21 రోజులు అలవాట్లు గానీ పనులు గానీ ఒకే నాన్ స్టాప్ కంటిన్యూస్ గా చేస్తుంటే మన బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా సేవ్ చేసుకుంటాయి ఆ పనులని, మనం అనుకున్నట్టుగా ఉంచుకోవచ్చంట. అందుకే 21 డేసే బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు మన చేంజ్ కోసం. గైస్, ఈ 21 డేస్ మనం పాటించవలసిన కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా, సే బై బై టు అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్. ఈ 21 డేస్ టైం పీరియడ్ అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఇందులో గెలవడానికి ఫస్ట్ మనకి అడ్డంగా ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటినీ తరిమేయాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ముందుగా మొబైల్ ఫోన్ వాడడం తగ్గించాలి. తగ్గించడం అంటే మనకి మొబైల్తో ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వాడాలి. ఇలా చేయాలంటే అసలు అర్జెంటుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, గేమ్స్ ఇలాంటివన్నీ డిలీట్ చేసేయాలి. ఎందుకంటే వాటి నోటిఫికేషన్ సౌండ్ కానీ ఆ వచ్చే స్క్రీన్ మీద పాపప్ కానీ మనల్ని ఆకట్టుకుంటాయి కాబట్టి. అలాగే ఇందులో మనం రోజు పైకి కిందకి వెళ్తూ రీల్స్ స్క్రోల్ చేస్తాం కదా, ఇలాంటివి చేస్తే ఎప్పుడు మనం అనుకున్న కలల్ని సాధిస్తాం? టైం చాలా వృధా చేస్తున్నాము. గాయస్, నాకు తెలుసు చెప్పడం ఈజీయే కానీ చేయడం కష్టమని మీ మనసులో అనిపిస్తుందని. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత ట్రై చేసినా చేతులు ఊరుకోవు స్క్రోల్ చేయకుండా. కానీ గాయస్, గుండెల్లో ధైర్యం, మనసులో కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నేను నమ్ముతున్నాను. జస్ట్ 21 డేస్ ఆపండి చాలు, ఆ తర్వాత మీకే రిజల్ట్స్ కనిపిస్తుంది. రూల్ నెంబర్ 2, ఎర్లీ మార్నింగ్ వేకప్ ఈస్ మస్ట్ ఫర్ సక్సెస్. ఈ మనిషి కూడా అందరిలాగే సక్సెస్ అవ్వాలంటే మార్నింగ్ 4కి 5కి లేవాలి అంటున్నాడు అని నవ్వుతున్నారు కదా? ఒక పని చేయండి, అలాగే నవ్వుకుంటూ పిఎం నరేంద్ర మోడీ గారిని గుర్తు చేసుకోండి, అలాగే నవ్వుకుంటూ విరాట్ కోహ్లీ గారిని గుర్తు చేసుకోండి, అలాగే నవ్వుకుంటూ స్టీవ్ జాబ్స్ గారిని గుర్తు చేసుకోండి. వీళ్ళందరూ లేసే టైం ఇదే కాబట్టి వాళ్ళని చూసి నవ్వండి ఫస్ట్. ఇంకా నవ్వుకున్నది చాలు, మనకి నవ్వులాటగా ఉంది ఈ విషయం, కానీ గొప్ప గొప్ప మనుషులందరికీ ఇది ఒక బంగారమైన సమయం. ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప మనుషులందరూ వాడుకునే టైం ఇదే. మార్నింగ్ 4 AM లేవడానికి వీళ్ళు పేరు కూడా పెట్టుకున్నారు. దాన్ని ఏమంటారో తెలుసా? పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ సక్సెస్ అని వీళ్ళు రూల్ కింద తీసుకుంటారు దీన్ని. తెల్లవారి 4 గంటలు లెగిస్తే ఉపయోగం ఏంటా అని మీకు అనిపించవచ్చు. తెల్లవారి 4 గంటలు లెగిస్తే మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అది మాత్రమే కాదు, మీ గోల్ని పొందడానికి కావాల్సిన మంచి స్ట్రాంగ్ మైండ్ సెట్, అలాగే ఫుల్లీ ఫోకస్నెస్ ఇవన్నీ పెరుగుతాయి. దయచేసి తెల్లవారు లెగడం కోసం సాకులు చెప్పొద్దు. చలికాలంలో దుప్పటి తీసి 4 గంటలకి లేచి కష్టంతో పరిగెట్టి చూడండి. మీలో ఉన్న ధైర్యాన్ని మొత్తం తీసి లెగిసి కష్టపడి చూడండి. మీరు అనుకున్న సాధించడానికి ఉపయోగపడేలా ఈ టైం వాడుకోండి. ఇది మాత్రం కేవలం 21 డేస్ పాటించండి. సక్సెస్ రిజల్ట్స్ మీ కళ్ళకే కనిపిస్తాయి, మీలో వచ్చే మార్పుని. ఏమంటారు? ట్రై చేస్తారా? మీరు నాకు ప్రామిస్ చేయండి, ఇవాళ నుంచి జస్ట్ 21 డేస్ ఎర్లీ మార్నింగ్ 4 AMకి కానీ 5 AM లోపు లెగిసి సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటానని. నేనైతే నమ్ముతున్నాను మీరు చేయగలరని. రూల్ నెంబర్ 3, కాన్సన్ట్రేట్ ఆన్ ఫిట్నెస్. దీని సంగతి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేశాను, అయినా పర్లే ఇంకా ఈజీగా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయి అనుకున్న సాధించడానికి తిండి తిప్పులు మానేసి నిద్రపోకుండా రోజు పగలు రాత్రి లేకుండా కష్టపడతాడు సక్సెస్ అవ్వడానికి. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచేసరికి తను అనుకున్న సక్సెస్ లైఫ్ అయితే సాధించాడు.
కానీ ఆ గెలుపుని ఆస్వాదించడానికి తన ఆరోగ్యం సహకరించట్లేదు. ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. తన గెలుపు కోసం పరిగెడుతూ తన హెల్త్ కోసం అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇప్పుడు తను గాని ఒకవేళ పట్టించుకొని ఉండుంటే ఇప్పుడు ఆ సక్సెస్ ని చిందులేస్తూ అనుభవించేవాడు. ఇలా ఏడుస్తూ మంచం మీద గెలిచాను అని బాధపడే కన్నా చిందులేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనం అనుకుని సాధించి సక్సెస్ అయినప్పుడు ఆనందంతో గెలిచి చిందులేస్తుంటే ఆ సుఖమే వేరు. ఈ స్టోరీ కోసం నేను ఆల్రెడీ పాత వీడియోస్ లో ఇంకా మంచిగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. గైస్, ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ వల్ల మనకి మెంటల్ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఫిజికల్ హెల్త్ కూడా మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎలా అంటే కొంచెం మెడిటేషన్, కొంచెం ఎక్సర్సైజెస్, రోజు రన్నింగ్ చేస్తూ, టైంకి ఫుడ్ తీసుకుంటూ, టైంకి నిద్రపోతూ ఇలాంటివన్నీ చేస్తే ఆటోమేటిక్ గా మన హెల్త్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా లైఫ్ అయితే ఈదగలం. ఇలా జస్ట్ 21 days చేయండి చాలు, ఇంకా ఆల్ హ్యాపీస్ మనకి. గైస్, ఫైనల్ గా ఒక మాట, ఇప్పుడు డిస్కస్ చేసుకున్న 3 points 21 days పాటిస్తే చాలు, మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సాధించగలరని మీకు నమ్మకం వస్తుంది. అండ్ ఇంకో విషయం, ప్రీవియస్ వీడియోస్ లో వస్తున్న కమెంట్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. వచ్చినవి 2-3 కమెంట్లు అయ్యుండొచ్చు, కానీ ఆ కమెంట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మన ఈ వీడియోస్ మన వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతే అదే చాలు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.